నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలో సోమవారం తెల్లవారుజామున నిజాం సాగర్ కెనాల్ కట్ట తెగింది. ఇళ్లల్లోకి ఒక్కసారిగా నీరు రావడంతో నిద్రలో ఉన్న కాలనీ వాసులు ఏం జరుగుతుందో తెలియక ఉలిక్కిపడ్డారు. పట్టణ కేంద్రంలో నిజాం సాగర్ ప్రధాన కాలువ ఉదయం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతాల్లో తెగిపోవడంతో జర్నలిస్ట్ కాలనీ నీట మునిగింది. దీంతో కాలనీ వాసులు ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు. నీటి ప్రవాహం ఉధృతికి విద్యుత్ స్తంభాలు నేల కొరగడంతో కాలనీలో కరెంటు సరఫరా నిలిచిపోయింది. అయితే ఈ దుస్థితికి ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. నిజాం సాగర్ ప్రధాన కాల్వ మురికి కాలువలుగా మారి చెత్తా చెదారంతో నిండిపోయిందని, ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఇలా జరిగిందంటూ కాలనీ వాసులు మండిపడుతున్నారు. తెల్లవారుజామున 3 గంటలకు కాలువ కట్ట తెగిపోతే అధికారులు ఇప్పటి వరకు కనీసం స్పందించలేదని వాపోతున్నారు. వెంటనే సహాయ చర్యలు మొదలు పెట్టడంతో పాటు తమను ఆదుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు. పోలీ కాలేదు, సప్లై బంద్ చేయలేదు. మనకు సప్లై డిస్టర్బ్ అయితే బంద్ చేయలేదు. ఇప్పుడు